గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈరోజు ఈనాడు పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి మనం చూసినట్టయితే స్పోర్ట్స్ ఫస్ట్ పేపర్లో స్పోర్ట్స్ ఇచ్చిండు. సో స్పోర్ట్స్లో ఒకసారి చూసినట్టయితే అటు సిన్నర్ ఇటు అల్కారాజ్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 నెంబర్ 2 సో జకోవిచ్ ఓటమి. సో ప్రెసెంట్ గా వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025 ప్రెసెంట్ గా లండన్ లో వింబుల్డన్ లో స్టేడియంలో జరుగుతున్నది. సో ఈ మ్యాచ్ లో 2 ప్లేయర్స్ ఫైనల్ కు రీచ్ కావడం జరిగింది. ఎవరంటే యానిక్ సిన్నర్, ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ అన్నమాట. సెకండ్ వచ్చేసి అల్కారాజ్ స్పానిష్ టెన్నిస్ ప్లేయర్, రీసెంట్ గా ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ కూడా గెలుచుకోవడం జరిగింది. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో కూడా వీళ్ళిద్దరు ఫైనల్ కు వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ట్రోఫీ 2025 ఫైనల్ కూడా వీళ్ళిద్దరూ వెళ్ళడం జరిగింది అనమాట. సో మొన్న జరిగిన సెమీఫైనల్లో నోవాక్ జకోవిచ్, యానిక్ సిన్నర్. సో నోవాక్ జకోవిచ్ 25వ ట్రోఫీ టైటిల్ నెరవేరుతుందేమో అన్న కళ మాత్రం చెదిరిపోయింది. సో అతను ఓడిపోవడం జరిగింది యానిక్ సిన్నర్ చేతిలో. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అల్కారాజ్ 2 టైమ్స్ వింబుల్డన్ విన్నర్ అన్నమాట. సో మరియు యానిక్ సిన్నర్ కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు ప్రెసెంట్ గా. సో ఇప్పుడు ఈ ఆదివారం రోజు ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. మరియు ఉమెన్స్ లో తొలి మురుపం ఎవరికో అంటే సైట్విక్ పోలాండ్ టెన్నిస్ ప్లేయర్, అనిసిమోవా అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ అన్నమాట. సో సైట్విక్ వచ్చేసి ఆల్రెడీ ఇదివరకు యుఎస్ ది ఫ్రెంచ్ ది గెలుచుకుంది. సో 4 ఫ్రెంచ్ ఓపెన్, ఒక యుఎస్, దాదాపు 5 టైటిల్స్ గెలుచుకుందంట. 5 టైటిల్స్ గెలుచుకుంది ఈమె. ఒకసారి మనం చూసినట్టయితే సైట్విక్ పోలాండ్ టెన్నిస్ ప్లేయర్ దాదాపు 5 టైటిల్స్ విన్ అయిన చరిత్ర ఉంది. మరియు అనిసిమోవాకు ఒక్క టైటిల్ కూడా విన్ కాలేదు. కాకపోతే ఈ వింబుల్డన్ కు మాత్రం ఎవరు విన్ కాలేదు. ఎవరు గెలిచినా వింబుల్డన్ కొత్త క్రీడాకారిణిగా, అంటే కొత్త టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణిగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. సో ఇది ప్రెసెంట్ గా వింబుల్డన్ గురించి న్యూస్. నెక్స్ట్ సో అంతరిక్ష రుచులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో వ్యోమగాములు చేసుకున్న ఒక చిన్న వేడుకలో భారత్ కు చెందిన క్యారెట్ హల్వా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వంటకాన్ని శుభాంశు సహచర వ్యోమగాములతో పంచుకున్నారు. రోజుశ్రీలో వాతావరణాన్ని తట్టుకునేలా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ దీన్ని రూపొందించాయి. ఈ ఫోటోను శుభాంశు సతీమణి కామ్నా సామాజిక ఉద్యమాలలో సో అంటే అతను రిటర్న్ రావడం జరుగుతుంది. 14వ తారీఖు రోజు భూమి మీదకి రావడం జరుగుతుంది. సో దాని వాళ్ళు ఒక చిన్న వేడుక చేసుకోవడం జరిగింది. సో ఆ వేడుకలో భారతీయ వంటకం క్యారెట్ హల్వాను చూపించడం జరుగుతుంది ఇక్కడ అంతర్జాతీయ అంటే అక్కడ. సో దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రాభివృద్ధికి అమెరికన్ల మద్దతు కావాలి. సో 2047 నాటికి
$3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ. అమెరికా స్వాతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను వచ్చే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. సో ఇది ముఖ్యంగా అమెరికన్ స్వాతంత్ర వేడుకలలో సో మన ఇండియాలో అంటే నాకు తెలిసి కాన్సులేట్ యుఎస్ కాన్సులేట్ లో వాళ్ళు కలవడం జరిగింది. సో యుఎస్ కాన్సులేట్ సో హైదరాబాద్ అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వతంత్రం సిద్ధించిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందని చెప్పి అనడం జరిగింది. సో ఇక్కడ మనం మేజర్ గా చూసినట్టయితే విద్యుత్ ట్రక్ కొంటే 9.6 లక్షల ప్రోత్సాహకం. సో ఇది చాలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ ట్రక్ కొనుగోలు చేసే వారికి 9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇచ్చే తొలి పథకాన్ని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి ఆవిష్కరించారు. సో విద్యుత్ వాహనాల తయారీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన పిఎం ఈ డ్రైవ్ పథకానికి 10,900 కోట్ల కేటాయింపులుండగా అందులో 500 కోట్లు విద్యుత్ ట్రక్కుల విభాగానికి అందించనున్నారు. సో ఇది ముఖ్యంగా విద్యుత్ వాహనాలను ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక్కొక్క విద్యుత్ ట్రక్ పై 9.6 లక్షల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి 500 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. దాదాపు మనకు ఈ డ్రైవ్ పథకాన్ని అంటే పిఎం ఈ డ్రైవ్ పథకానికి 10,900 కోట్లు కేటాయింపులుండగా అందులో 500 కోట్లు విద్యుత్ ట్రక్కుల విభాగానికి అందించనున్నారు. సో ఈ వెహికల్ కొంటే దాదాపు 10 లక్షల సబ్సిడీ వస్తుంది అనమాట. ఎవరైనా ఉంటే కొనొచ్చు ఈ వెహికల్ ను. సో పెద్ద ట్రక్ 10 లక్షల సబ్సిడీ వస్తుంది అనమాట. ముంబైలో టెస్లా స్టోర్ 15న ప్రారంభం. సో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎలాన్ మస్క్ టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్ భారతదేశంలో ముంబైలో ఒక ప్రారంభం కాబోతుంది. నాకు తెలిసి ఇది 15 రోజు. సో ఎక్స్పీరియన్స్ అంటే ప్రపంచ కుమారుడు ఎలాన్ మస్క్ చెందిన అంతర్జాతీయ విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా మన దేశంలో తొలి విక్రయశాల ఈ నెల 15న ముంబైలో ప్రారంభించనుంది. తద్వారా అధికారికంగా మన విపణిలోకి అడుగు పెట్టనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ విక్రయించేందుకు కొన్ని కార్లను ఇప్పటికే దిగుమతి చేసుకున్నట్టు సమాచారం. చైనా ప్లాంట్ నుంచి మోడల్ వై రేర్ వీల్ డ్రైవ్ ఎస్యూవీలను టెస్లా ఇక్కడికి తీసుకొచ్చింది. సో అఫీషియల్ గా జూన్ 15న జూలై 10 ఈ నెల 15న టెస్లా ఇండియాలోకి అఫీషియల్ గా అడుగు పెట్టబోతుంది. సో ఈ టెస్లా కార్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసి ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాయి. సో ఈ కార్లను ప్రెసెంట్ గా చైనాలోని రెడీ చేసిన కొన్ని వెహికల్స్ ను ఇండియాలోకి తీసుకొచ్చి అఫీషియల్ గా విక్రయించేందుకు సిద్ధమవుతుంది. అంటే ఒక స్టోర్ ను ప్రారంభించబోతుంది టెస్లా జూలై 15 రోజున. సో మరి భారతదేశ రోడ్లపై టెస్లా కార్లు మొట్టమొదటిసారిగా ప్రయాణించబోతున్నాయి అన్నమాట. సో ఇది దీని గురించి. సో ఎనీవే అండి. సో ఇదండి మేజర్ గా న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.